మనం చాలా కాలంగా మన పెద్దవాళ్ళు అందరు చెప్తూ ఉంటారు త్రిశంకు స్వర్గం అనేది ఒకటి ఉంది అని. అసలు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించింది ఎవరు? ఆ స్వర్గంలో ఉన్నది ఎవరు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె కాక తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠునికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తన చేత ఏదైనా యాగం చేయించమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్ధమని వశిష్ఠుడు వారిస్తాడు. ఆ తర్వాత వశిష్ఠుని 9 కొడుకుల వద్దకు వెళ్ళి తన కోరికను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్ఠుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకుంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠ కుమారులు కోపించి చండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులుగా మారిపోయి త్రిశంకుడు చండాలుడుగా మారిపోతాడు. చండాలుడిగా మారిన త్రిశంకుడు దేశ దిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి తన వృత్తాంతాన్ని అంతా విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేయలేని పనిని తాను చేయాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా చండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రాహ్మణులను యజ్ఞానికి ఆహ్వానించమంటాడు. వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో చండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడని విశ్వామిత్రుడి కుమారులు తండ్రికి విన్నవిస్తారు. ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని 9 కుమారులను భస్మరాశి అవుతారని, 700 జన్మలు శవ మాంసాన్ని తింటూ బ్రతుకుతారని, ఆ తర్వాత ముష్టికులుగా పుట్టి కుక్క మాంసం తింటూ బ్రతుకుతారని శపిస్తాడు. మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకుతాడని కూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురువు పుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టివేయబడ్డ త్రిశంకుడు తల క్రిందులుగా పడిపోతూ విశ్వామిత్ర రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గ మధ్యంలో ఆపి బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి అంటే స్వర్గాన్ని, నక్షత్ర మండలాన్ని చేయనారంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగరాదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి ఆవాల సృష్టించి త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంక స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు తెలిసిన స్టోరీ ఇదే. మీకు దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీరు చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్లో తెలుగు మోజో గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.